హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజైతే మనము విద్యా దృక్పథాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా మనకు. సో ఇదైతే సపరేట్ మనకు డిఎస్సిలో ఖచ్చితంగా 5 మార్క్స్కి అయితే మనకు ఎవరైతే ఎస్ఏ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి వస్తుందండి. అదేవిధంగా ఎవరైతే ఎస్జిటి మిత్రులు ఉన్నారో వాళ్ళకైతే మనకు 4 మార్కులకైతే రావడం విద్యా దృక్పథాలు అయితే జరుగుతుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో మనకు స్వాతంత్రం అంటే ఈ కమిటీలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏవైతే స్వాతంత్రం ముందు వచ్చిన కమిటీలు కానీ, స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిటీలు కానీ, విద్యా వ్యవస్థ మార్పులకు గల కారణాలు గల కమిటీలు ఏమిటి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిటీల గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి, చూడండి. ఇది తర్వాత అదేవిధంగా ఇది స్వాతంత్రం పూర్వంకు ఉన్న కమిటీలు అనమాట. సో ఆ కమిటీలు ఏంటో చెప్పే ముందు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో మీరు ఎంత మంచిగా లైక్ చేసిన మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తే సో ఇంతమందికి నచ్చుతుంది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అయితే ఉత్సాహంతో త్వరగా అయితే వీడియోలు చేస్తామండి. సో ఛానల్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం చూద్దాం స్వాతంత్రం పూర్వం కమిటీలు అనమాట. అంటే మనకు స్వాతంత్రం 1947 దాకా ముందు ఉంటాయి కదా కమిటీలు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమిటీలు ఖచ్చితంగా మనకు ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇయర్స్ గురించి 100% మనల్ని అయితే అడగచ్చు, మనకు మ్యాచింగ్ చేయమని కూడా అడగచ్చు అనమాట. సో 1854లో మనకు వుడ్స్ డిస్పాచ్, ఏదంటే వుడ్స్ డిస్పాచ్, ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది మనకు 1854 సంవత్సరంలో అయితే రావడం జరిగిందనమాట. సో దీన్ని వుడ్స్ అనే ఆయన అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఈయన చార్లెస్ వుడ్ అంటారనమాట. ఈయన వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడు ఎవరంటే ఈ చార్లెస్ వుడ్. సో ఆయన తీసుకురావడం జరిగింది. ఈ వుడ్స్ తాకీదు అంటే లెటర్ భారతదేశంలో ఆంగ్ల విద్యకు మాగ్నా కార్టాగా భావించారనమాట. ఈ వుడ్స్ యొక్క ఏదైతే ఉంది కదా వుడ్స్ తాకేది అనమాట. దీనిని వుడ్స్ డిస్పాచ్ అని అంటారు. ఇది 1854 సంవత్సరంలో అయితే మనకు రావడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన కమిటీ ఏంటంటే మనకు 1882లో హంటర్ కమిషన్ అయితే రావడం. ఇయర్స్ బాగా గుర్తుంచుకోగలరు, ఎందుకంటే ఇయర్స్ ప్లస్ మనకు ఏ ఇయర్లో ఏ కమిటీ వచ్చినది అనేది మనకు ఖచ్చితంగా అడుగుతారండి. సో 1882లో వచ్చేసి మనకు హంటర్ కమిషన్ అయితే రావడం జరిగింది. దీన్నే తొలి విద్యా కమిషన్ కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, తొలి విద్యా కమిషన్, మొట్టమొదటి విద్యా కమిషన్ ఏదని అడిగితే హంటర్ కమిషన్. ఎందుకంటే మనకు తర్వాత రెండో విద్యా కమిషన్ కూడా ఉంది. సో ఆ రెండో విద్యా కమిషన్ ఏమని పిలుస్తారు, మొదటి విద్యా కమిషన్ ఏమని పిలుస్తారని కూడా అడగచ్చు మనం. సో మొదటి విద్యా కమిషన్ ఏమని పిలుస్తారంటే మనకు హంటర్ కమిషన్ అంటారు. అదే రెండవ విద్యా కమిషన్ అంటే మనకు రెండవ కమిటీని వచ్చేసి మొదలియార్ కమిషన్ని రెండవ విద్యా కమిటీని కూడా పిలుస్తారు. కాబట్టి మొదటి విద్యా కమిషన్ అంటే మనకు హంటర్ గుర్తు రావాలి. అదే రెండవ విద్యా కమిషన్ అంటే మనకి ఏం రావాలంటే మొదలియార్ రావాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 1929లో హార్టాగ్ అనేది కమిటీ అయితే రావడం జరిగింది. హార్టాగ్ అండి. తర్వాత మనకు 1944లో వచ్చేసి సార్జెంట్, సో ఏమొచ్చిందంటే సార్జెంట్ కమిషన్ అయితే రావడం జరిగిందండి. సో కమిటీలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏమొచ్చిందంటే మనకు 1854లో వుడ్స్ డిస్పాచ్ అయితే రావడం జరిగింది. తర్వాత 1882లో హంటర్ కమిషన్ కానీ, తర్వాత హార్టాగ్ కమిటీ వచ్చేసి 1929లో కానీ, అదేవిధంగా 1944లో సార్జెంట్ కమిటీ అయితే రావడం జరిగింది. సో ఈ 4 కమిటీల మీద అంటే స్వాతంత్రం పొందున్న ఈ 4 కమిటీల మీద అయితే మనకు ఖచ్చితంగా బిట్స్ అయితే అడగడం జరుగుతుందండి. సో ఆ బిట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే నూతన పద్ధతిని విద్యలో ప్రవేశపెట్టిన కమిషన్ ఏమిటి? వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషను, మెకాలే తీర్మానము, 4 చార్టర్ చట్టము. సో మనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే నూతన పద్ధతిని విద్యలో ప్రవేశపెట్టిన కమిషన్ ఏదంటే మనకు ఏంటంటే వుడ్స్ డిస్పాచ్ అండి. సో వుడ్స్ డిస్పాచ్ను యొక్క కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే చార్లెస్ వుడ్.
సో ఇది మనం గుర్తించాలి. ఇట్లాంటి ఖచ్చితంగా మనల్ని అయితే అడగడం జరుగుతుంటుంది. తర్వాత రెండో బిట్టు, ప్రథమ విద్యా కమిషన్ అని దేనికి పేరు? సో ఇందాక చెప్పాను కదా, మనకు ప్రథమ విద్యా కమిషన్ ఏమిటి, రెండో విద్యా కమిషన్ ఏమిటి అని ఇట్లా అడుగుతారండి. సో మనకు ప్రథమ విద్యా కమిషన్ అనగానే హంటర్ కమిషన్ అనేది గుర్తు రావాలి. అదే రెండవ సెకండరీ విద్యా కమిషన్ అన్నా లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అనే దేని పిలుస్తారంటే, మనకు స్వాతంత్రం తర్వాత వచ్చిన 1952 మరియు 1953లో మొదలియార్ కమిషన్ ఏదైతే ఉంది కదా, దానిని సెకండరీ విద్యా కమిషన్ అని పిలుస్తారండి. సో మొదలయ్యార్ కమిషన్ను సెకండరీ విద్యా కమిషన్ అంటారు, 1952-53లో వచ్చిందని. అదేవిధంగా ప్రథమ విద్యా కమిషన్ వచ్చేసి మనకు హంటర్ కమిషన్ ఏమని పిలుస్తారంటే, మనకు ప్రథమ విద్యా కమిషన్ అని పిలవడం జరుగుతుందండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. తర్వాత హంటర్ కమిషన్లో భారతీయ సభ్యులు కానిది ఎవరు? హంటర్ కమిషన్లో భారతీయ సభ్యులు కానిది ఎవరు? భూదేవ్ ముఖర్జీ, కేటీ తాలాంగ్, సర్ సయ్యద్ అహ్మద్ 4, సర్ విలియం ఎమర్సన్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్ విలియం ఎమర్సన్ అని అయితే మనకు ఈయన హంటర్ కమిషన్లో భారతీయ సభ్యులు కానిది ఎవరంటే, సో ఈ భూదేవ్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో ఈయన కానీ, తర్వాత కేటీ తెలాంగ కానీ, అదేవిధంగా సర్ సయ్యద్ అహ్మద్. సో ఈ ముగ్గురు కూడా మనకు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళు హంటర్ కమిషన్లో సభ్యులు అనమాట. ఎవరు? భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్. చాలా ఇంపార్టెంట్ అండి, మనల్ని ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో ఇంపార్టెంట్. తర్వాత హక్కుల పత్రం అని దేనికి పేరు? మాండమస్ 2, సెర్షియోరారీ 3, మాగ్నా కార్టా 4, కార్పస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హక్కుల పత్రం అని దేన్ని అంటారంటే మాగ్నా కార్టాను హక్కుల పత్రం అని పిలవడం జరుగుతుంది. మ్యాగ్నా కార్టా అంటే అయస్కాంత బండి కాదండి. సో ఇది బిట్టు కూడా మనము లాస్ట్ టెట్లో అడిగినట్ల గుర్తు. సో మాగ్నా కార్టా అంటే అయస్కాంతం, మాగ్నా అంటే అయస్కాంతం కదా, కార్టా అంటే బండి. సో అలా అనుకునేరు. మాగ్నా కార్టా అంటే హక్కుల పత్రము అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా వీరిని పిలుస్తారు. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా వీరిని పిలుస్తారు. 1 లార్డ్ మెకాలే, 2 చార్లెస్ వుడ్, 3 చార్లెస్ గ్రాంట్, 4 లార్డ్ హోర్డింగ్. సో ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే చార్లెస్ వుడ్. సో ఈ చార్లెస్ వుడ్ ఎవరు అంటే, మనకు మొట్టమొదటి కమిషన్ ఏదైతే వుడ్స్ డిస్పాచ్ ఉంది కదా, సో దానికి హెడ్ అనమాట, ఆయన అధ్యక్షుడు. ఈయనను ఏమని పిలుస్తారంటే ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా పేర్కొనడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ నివేదిక భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానం వహించి అనేక కీలక మార్పులు తెచ్చిపెట్టిందనమాట. అదేవిధంగా దీనినే మొట్టమొదటి చట్టబద్ధ కమిటీ అని కూడా పిలుస్తారండి. సో చట్టబద్ధ మొట్టమొదటి కమిటీ అన్నా కూడా మనకు ఏది అంటే, సో ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ కమిటీ అనమాట. సో మొత్తానికి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చార్లెస్ వుడ్ని అయితే ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అనే విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అనే విద్యాశాఖ ఏర్పాటు కావడానికి దీని ఫలితం దేనిదంటే వుడ్స్ తాకిడి యొక్క ఆ కమిటీ యొక్క ఫలితం ఏంటంటే, సో వీళ్ళు ప్రవేశపెట్టారనమాట డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది. తర్వాత బిట్టు, క్రింది వానిలో కలకత్తా యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైన మహిళ ఎవరు? క్రింది వానిలో. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మనల్ని 99% అడిగే అవకాశాలు ఉన్నాయి. సో గుర్తుంచుకోగలరు. క్రింది వారిలో కలకత్తా యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైన మహిళ ఎవరు అంటే చంద్రముఖి బసు అనేవారు. సో మొట్టమొదటి దళిత ఉపాధ్యాయురాలు అంటే మనకు సావిత్రిబాయి పూలే గారు అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రజానికపు విద్యాభ్యాసంను ఇలా కూడా పిలుస్తారు. 1 మాస్ ఎడ్యుకేషన్, 2 క్లాస్ ఎడ్యుకేషన్, 3 ప్రైమరీ ఎడ్యుకేషన్, 4 స్కూల్ ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మాస్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ప్రజానికపు విద్యాభ్యాసంను ఇలా కూడా పిలుస్తారంటే మాస్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్.
తర్వాత 1857 సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఏర్పడలేదు. సో ఎక్కడ ఏర్పడలేదంటే యాక్చువల్గా మనకు మద్రాసు, బొంబాయి, కలకత్తా మొట్టమొదటిసారి యూనివర్సిటీలు అనేటి 1857లో మద్రాసు, బొంబాయి, కలకత్తాలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో బెనారస్లో అయితే లేదు. తర్వాత నిత్య జీవితంలో ఉపయోగపడే వ్యవసాయం, క్షేత్రగణితము, బ్యాంకింగ్, భౌతిక శాస్త్రం వంటి పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాలి అని చెప్పిన కమిషను ఏది అంటే మనకు హంటర్ కమిషన్ అయితే తెలియజేయడం జరిగిందండి. నిత్య జీవితానికి ఉపయోగపడే సబ్జెక్టులు పెట్టాలని చెప్పినది అంటే హంటర్ కమిషన్. తర్వాత ఏ కమిటీ సిఫారసు వల్ల 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం జరిగింది. సో ఏ కమిటీ అంటే వుడ్స్ డిస్పాచ్, అంటే ఈ వుడ్స్ డిస్పాచ్ కదా ఉంది కదా, సో ఆ కమిటీ అయితే తెలియజేయడం జరిగిందనమాట మనకు. తర్వాత విదేశీ విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో, సో ఫారిన్ యూనివర్సిటీలు చదివిన భారతీయులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినది. అంటే సో అక్కడ చదివిన వాళ్ళకి ఇంగ్లీషు బాగా వస్తుంది, అదేవిధంగా తెలుగు బాగా వస్తుంది, అంటే దుబాసీలు అంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన కమిషన్ ఏది అంటే మనకు హంటర్ కమిషన్ అండి. సో కాబట్టి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పింది ఏది అంటే హంటర్ కమిషన్ అయితే చెప్పిందండి. తర్వాత నెక్స్ట్ వెనుకబడిన వర్గాలైన హరిజనులకు, గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పిన కమిషన్ ఏది అంటే మనకు ప్రథమ విద్యా కమిషను. సో ఈ ప్రథమ విద్యా కమిషన్ ఏమని పిలుస్తారంటే హంటర్ విద్యా కమిషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన మొదటి వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరు, ఈశ్వర్చంద్ర విద్యాసాగరు, రాజా రామ్మోహన్ రాయ్, బంకించంద్ర చటర్జీ. సో మనకు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన మొదటి వ్యక్తి ఎవరంటే బంకించంద్ర చటర్జీ అనేది కరెక్ట్ అండి. తర్వాత ఈ క్రింది వానిలో సరికాని చేద్దాం చెప్పాను కదా, మనకు కమిటీలు అనేవి ఖచ్చితంగా అయితే ఇస్తారండి. సో మనకు హంటర్ కమిషన్ అనేది 1882లోనే రావడం జరిగింది. దీనిని మనము ప్రథమ లేదా మొట్టమొదటి లేదా తొలి విద్యా కమిషన్ కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఇది ఎవరి అధ్యక్షతన వచ్చిందంటే ఈ కమిషన్ విలియం హంటరు వైస్రాయిగా, తర్వాత అధ్యక్షతన అంటే లార్డ్ రిప్పన్ 1882 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. 1882 ఫిబ్రవరి 3వ తేదీన అయితే మనకు హంటర్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చారు హాట్ టాగ్ అనేది కూడా మనకు ఎప్పుడు 1929వ సంవత్సరంలోనే మనకు రావడం జరిగిందండి. ఏది హాట్ టాగ్ కమిషన్ అనేది. సో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని తయారు చేసింది కూడా అప్పుడే అనమాట. తర్వాత వుడ్స్ తాకీద్. సో వుడ్స్ తాకీద్ అనేది కూడా మనకు 1854వ సంవత్సరంలోనే రావడం జరిగింది. తర్వాత సార్జెంట్ కమిటీ అనేది కూడా ఉంది, సార్జెంట్ ప్రణాళిక. సో ఇది కూడా మనకు 1944వ సంవత్సరంలో వచ్చిందనమాట. ఇక్కడ మనకు తప్పుగా ఇవ్వబడింది ఏదంటే చార్టర్ చట్టము అనేది మనకు 1819లో వచ్చిందనేది తప్పుగా ఇవ్వబడింది అనమాట. సో తర్వాత చూద్దాం. సర్ ఫిలిప్ హార్టాగ్ ఏ కమిటీలో సభ్యుడు? సర్ ఫిలిప్ హార్టాగ్ ఏ కమిటీలో మనకు సభ్యుడు? ఆప్షన్ చూస్తే హంటర్ కమిషన్, స్త్రీ విద్యా కమిషన్, సైమన్ కమిషన్, 4 వుడ్స్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సైమన్ కమిషన్లో వచ్చేసి సర్ ఫిలిప్ హార్టాగ్ అనేవారు కమిటీ సభ్యుడు అనమాట. తర్వాత అపవ్యయంను ఇలా కూడా పిలుస్తారు. అపవ్యయము అంటే వృధా. అపవ్యయము అంటే ఏదైనా కూడా వృధా చేసిన దాన్ని అపవ్యయము అని కూడా అంటారు. తర్వాత స్టాగ్నేషన్ అనగా ఏమిటి? అంటే నిలుపుదల. సో నిలుపుదల లేదా స్తబ్దత అని అంటారు. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. తర్వాత కేప్ తిరిగి రెండవసారి పునరుద్ధరించబడిన సంవత్సరం ఏది అంటే 1935లో అయితే తిరిగి అయితే పునరుద్ధరించడం జరిగింది. తర్వాత
అనుత్తీర్ణత వల్ల ఒక తరగతిలోనే ఎక్కువ సంవత్సరాలు చదవడం వల్ల చదువులో ముందుకు పోకుండా ఆగడంను ఇలా కూడా పిలుస్తారు. సో అనుత్తీర్ణత అంటే పాస్ కాకపోవడం వల్ల అదే క్లాస్లో ఉండడాన్ని ఏమని పిలుస్తారు అంటే స్తబ్దత అంటే నిలిచిపోయారు అని. అంతే కదా, స్తబ్దత అంటే ఆగిపోయారు అని అర్థం. తర్వాత కేప్ అనే సంస్థను తెలుగులో ఇలా కూడా పిలుస్తారు. సో కేప్ అనే విద్యా సంస్థను తెలుగులో ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే కేంద్ర విద్యా సలహా సంఘం అని పిలుస్తారు. సో కేప్ను తెలుగులో ఏమని పిలుస్తారు అంటే కేంద్ర విద్యా సలహా సంఘము అని పిలుస్తారు. అదే కేబ్ అంటే ఈ సిఏబిఈ కేబ్ ఉంది కదా, కేబ్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారనమాట. సో కేబ్ అంటే సెంట్రల్. ఈ కేబ్ అనేది వచ్చేసి మనకు 1923లో ఆర్థిక మాంద్యం వల్ల ఒకసారి అయితే రద్దు చేయబడింది. మళ్ళీ 1935లో కూడా 35లో పునరుద్ధరించడం జరిగింది. సో కేబ్ అంటే ఏంటి? కేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. కేబ్ ఆధ్వర్యంలో స్వాతంత్రానికి ముందు ఏర్పడిన మొట్టమొదటి కమిటీ ఏమిటి? హార్డా కమిటీ, తర్వాత వుడ్స్ డిస్పాచ్, సార్జెంట్ కమిషను, చార్టర్ చట్టము. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? సార్జెంట్ కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో కేబ్ ఆధ్వర్యంలో స్వాతంత్రానికి ముందు ఏర్పడిన మొట్టమొదటి కమిషన్ ఏదంటే సార్జెంట్ కమిషన్ అనమాట. తర్వాత సార్జెంట్ కమిటీ 1944 విద్యా సిఫారసు కానిదేమిటి? ఆప్షన్ చూస్తే ఈ కమిటీ విద్యా లక్ష్యాలు దీర్ఘకాలికంగా 40 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత పాఠశాలలో సాంఘిక వినోద కార్యక్రమాల ఏర్పాటు, తర్వాత 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి కోసం నిరక్షరాస్యతను నిర్మూలించుటకు వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. 4 ఈ కమిటీ సిఫారసు వల్లనే ఏఐసిటిఈ ఏర్పడింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 30 నుంచి 40 సంవత్సరాల విద్యా వయస్సు గల వారి కోసం నిరక్షరాస్యతను నిర్మూలించుటకు వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనేది ఇది అనమాట, వాళ్ళ సిఫారసులో లేనిదనమాట. సో మిగతా 3 కూడా కరెక్ట్. తర్వాత యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని దేన్ని పిలుస్తారు? యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని దేనిని పిలుస్తారు అంటే సార్జెంట్ కమిషన్ ఏమని పిలుస్తారంటే యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని పిలుస్తారనమాట. సో ఇది మనకు యుద్ధం తర్వాత ఏర్పడిన ఏదైతే ఈ కమిటీ ఉంది కదా, సార్జెంట్ కమిటీని, అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిందనమాట ఇది. సో కాబట్టి దీనిని యుద్ధానంతరం విద్యాభివృద్ధి ప్రణాళిక అని దేన్ని పిలుస్తారంటే సార్జెంట్ కమిషన్ పిలవడం జరుగుతుంది. తర్వాత సార్జెంట్ కమిషన్ ఏ విద్యకు సంబంధించిన సిఫారసులను కాపీ చేసిందని వీటికి నకలు అని విమర్శలకు లోనయ్యింది. ఏదంటే ప్రాతిపదిక విద్య అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత 1945లో ఏర్పాటైన విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ తన పర్యవేక్షణలో ఈ యూనివర్సిటీ బాగోగులు చూసుకోలేదు. ఏది అంటే మనకు మద్రాసు. సో 1945లో ఏర్పాటైన విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ ఉంది కదా, సో తన పర్యవేక్షణలో బనారస్ కానీ, ఢిల్లీ కానీ, అలీగఢ్ ఈ 3 యూనివర్సిటీల యొక్క బాగోగులు చూసుకోవడం జరిగిందనమాట. చూసుకుంది ఏదంటే మద్రాసు. తర్వాత ఈ కమిషన్ మొట్టమొదట విస్తృత విద్యా పథకంగా పిలుస్తారు. సార్జెంట్ కమిషన్ 1944, సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ 1948, తర్వాత అబాబ్ వుడ్ నివేదిక 1937, యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక 1939 మరియు నుంచి 45. సో మనకు ఈ కమిషన్ మొట్టమొదటి విస్తృత విద్యా పథకం అని దేనిని పిలుస్తారంటే 1944లో వచ్చిన సార్జెంట్ కమిషన్ అయితే పిలవడం జరుగుతుందండి. సో ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. అంటే స్వాతంత్రానికి ముందు ఏర్పడిన ఏవైతే కమిటీలు ఉన్నాయి కదా, 4 కమిటీల్లోంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మన ఛానల్లో మరిన్ని తెలుగుకు సంబంధించిన డిఎస్సి సిలబస్ కానీ, టెట్కి సంబంధించిన సిలబస్ కానీ, అదేవిధంగా బిట్స్ కానీ వీడియోల రూపంలో చేయడం జరిగింది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.